హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైన విషయం, అలాగే ఈ నోటిఫికేషన్ కు చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈసారి విడుదల చేసినటువంటి ఏపీ టెట్ నోటిఫికేషన్ అటు డిఎస్సి రాయబోయే అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఏపీ టెట్ వెబ్సైట్ లో మరి మాదిరి పరీక్షలు అంటే మాక్ టెస్ట్లు కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఈ మాక్ టెస్ట్ ఎలా రాయాలి, ఈ మాక్ టెస్ట్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఇటువంటి పూర్తి వివరాలతో ఆల్రెడీ మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఒక వీడియో అందుబాటులో ఉంది. ఆ వీడియో చూస్తే మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి, మాక్ టెస్ట్ లో ఏమేం ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ యొక్క పూర్తి వివరణ మీకు ఆ వీడియోలో ఉంది. మరి ఆ వీడియో చూస్తే మీకు ఆన్లైన్ పరీక్షల మీద పూర్తి అవగాహన రావడంతో పాటు మీరు ఎటువంటి భయం లేకోకుండా ఆన్లైన్ పరీక్షలు రాయవచ్చు. మరి ఎవరైతే ఇప్పటికే ఆ వీడియో చూసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ఒక సందేహాన్ని వెలిబుచ్చారు. మరి మాక్ టెస్ట్లు మనం రాసిన తర్వాత వాటికి సంబంధించిన స్కోర్ లేదా మార్క్స్ అనేవి చూసుకోవచ్చా అని చాలా మంది అడిగారు. మరి ఈ వీడియోలో దానికి సమాధానాన్ని మనం చూద్దాం. మరి ఏపీ టెట్ 2026కు సంబంధించిన మాక్ టెస్ట్లు మనం రాసిన తర్వాత వీటికి సంబంధించిన స్కోర్ చూసుకోవచ్చా అంటే ఇది కేవలం మాక్ టెస్ట్ మాత్రమే, అంటే మాదిరి పరీక్ష. మరి ఇందులో మనకు ఎలాగైతే ఏపీ టెట్ పరీక్ష రాసినప్పుడు మనకు ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మరి ఇందులో మనం క్లిక్ చేసిన తర్వాత దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మరి ఇందులో మనం పరీక్ష అంతా రాసిన తర్వాత మనకు ఎటువంటి మార్క్స్ అనేవి డిస్ప్లే కావు. ఎలాగైతే మనం ఏపీ టెట్ పరీక్ష మెయిన్ హాల్లో రాసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే మార్క్స్ అనేవి కనబడవో ఇక్కడ కూడా అదే విధంగా మార్క్స్ అనేవి కనబడకుండానే మనకు అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఇది కేవలం ఏపీ టెట్ పరీక్షను ఏ విధంగా రాయాలి అనే దాని మీద పూర్తి అవగాహన రావడానికి మాత్రమే ఈ మాక్ టెస్ట్ అనేది ఉంటుంది. అంతే తప్ప మీరు మరి పరీక్ష అంతా రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం తెలుసుకోవచ్చా అంటే మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే తెలుసుకోలేరు. అలాగే ఏపీ టెట్ పరీక్ష రాసినప్పుడు కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే తెలియదు. మీరు జస్ట్ ఇక్కడ టైమర్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీ ఎగ్జామ్ అనేది ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోతుంది, మీ మార్క్స్ అనేవి కనిపించవు. కానీ ఒక్కసారి మాత్రమే ఏపీ టెట్ పరీక్ష రాసిన వెంటనే మరి మార్క్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే విధంగా అప్పట్లో అరేంజ్మెంట్ చేశారు. కానీ ఇప్పుడైతే మరి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత స్కోర్ అనేది రాదు, మీ ఎగ్జామ్ ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ కూడా మీకు టైం అయిపోతే ఆటోమేటిక్ గా సబ్మిట్ అయ్యే విధానం ఉంది. కానీ మీరు ఇక్కడ ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు అనే స్కోర్ అయితే కనిపించదు. కాబట్టి ఎవరైతే మాక్ టెస్ట్ రాస్తున్నారో అటువంటి వారు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి మాక్ టెస్ట్ లో అనే దాని మీద దృష్టి పెట్టకుండా మరి ఏపీ టెట్ పరీక్ష ఏ విధంగా రాయాలి, ఏ విధంగా మనం కరెక్ట్ ఆన్సర్స్ గుర్తించాలి, ఏ విధంగా రాంగ్ ఆన్సర్స్ ను మనం ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఏపీ టెట్ పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే వాటి మీద దృష్టి పెట్టాలి. అంతే తప్ప మాక్ టెస్ట్ లో మనకు స్కోర్ అనేది రాదు అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. చాలా మంది ఈ డౌట్ అడగడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.